హలో ఫ్రెండ్స్. పెళ్ళైన కొత్తలో నేను నా వైఫ్‌ని తీసుకొని సరదాగా గడుపుదామని చెప్పి ఒక రెస్టారెంట్‌కి తీసుకెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడ ఆ రెస్టారెంట్‌లో పాపం ఎక్కువ వస్తున్నట్టు లేరు. అక్కడక్కడ ఓ ఇద్దరు, ముగ్గురు కనిపించారు. దానివల్ల అతని దగ్గర పాపం బల్బులు కొనడానికి గూడా డబ్బులు లేనట్టున్నాయి. దాంతో డిమ్ లైట్లు పెట్టాడు ఫ్రెండ్స్. అవి ఎప్పుడు ఆగిపోతాయా అన్నట్టు వెలుగుతున్నాయి. ఆహ్, అయితే నేను ఈలోపు నా ప్లేట్‌లోకి ఒక ఈగొచ్చి వాలింది ఫ్రెండ్స్. దాన్ని నేను ఇలా కొట్టాను. అది చచ్చిపోయింది. పాపం ఏం చేస్తాం, ఆ రెస్టారెంట్‌లో ఏమి వండుతున్నట్టు లేరు. దాంతో అవి తినడానికి ఏమీ లేక చచ్చిపోయింది ఫ్రెండ్స్. అందులో నా తప్పేముంది చెప్పండి? ఇది చూసి నా వైఫ్‌కి కోపం వచ్చింది ఫ్రెండ్స్. మీకు అసలు జాలి, దయ అనేది లేదా? ఆ ఈగ ఏం చేసిందని తోలితే సరిపోయిద్ది కదా! దాన్ని చంపేశారు మీరు. అసలు ఏమాత్రం మానవత్వం లేదని చెప్పి కోప్పడింది ఫ్రెండ్స్. దాంతో నేను ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. పెళ్ళైన కొత్తలోనే బాధ పెట్టాను. పాపం ఇంత ఆహ్, మనసున్న వ్యక్తిని నేను బాధ పెట్టా అని చెప్పి చాలా ఫీల్ అవుతుండగా ఈలోపు స్టాఫ్ వచ్చి ఆహ్, ఆర్డర్ ప్లీజ్ అన్నారు ఫ్రెండ్స్. నా వైఫ్ ఎంతో మానవతా దృక్పథంతో, జాలి హృదయంతో తందూరి చికెన్ ఆర్డర్ ఇచ్చింది ఫ్రెండ్స్. జాలి, దయ, కరుణ, ఓయబ్బో! మానవత్వం. ఆ! ఇయన్నీ వింటుంటే బూతుల్లాగా వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. మీకు కూడా అలాగే వినిపిస్తున్నాయా? వినిపించినా, వినిపించకపోయినా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పదు, ఏం చేస్తాం? అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మరి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.